గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఇక ఇప్పుడే మార్నింగ్ అయింది, మార్నింగ్ వాక్ చేస్తున్నాను. టెంపరేచర్ -1 -2లో నుంచి ఇప్పుడు 0కి వచ్చింది. ఇంకా అయినా కూడా చేద్దాంలే ఇక అనేసిగా వచ్చాను. అంటే చాలామంది అనుకుంటుంటారు వెస్ట్రన్ కంట్రీస్లో అడ్వాన్స్గా ఉంటారు కదా, అందరూ కూడా అన్ని సుఖాలే ఉంటాయి అనేసి. వెదర్ పరంగా చూసుకుంటేనండి, ఇక్కడ వింటర్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా మన టెంపరేచరు 10-15 లోపే ఉంటుంది. అది మన వింటర్ లాంటిదే అనమాట. ఇక కాకపోతే వింటర్కి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ వెదర్ అనమాట. ఈ వెదర్ని చాలామంది తట్టుకోలేరు. కొద్దిగా వీక్ పీపుల్, కొద్ది సమస్యలు ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎనీవేస్ అటైర్ ఇదంతా కూడా సరైన బట్టలు అవి వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. వితౌట్ గ్లౌస్, వితౌట్ ఈ హంగామా ఉంది కదా, ఇది లేకుండా బయటికి రాలేము. వచ్చిందంటే అలా నీలుక్కపోతాం అనమాట. మీరు చూడండి ఎట్లుందో. ఇక్కడ నేను కూర్చున్న టేబుల్ చూస్తున్నారా ఎట్లుందో. మొత్తము స్నోఫాల్ కాదు ఇది, ఓన్లీ మంచు అట్లా కుర్చీ మామూలుగా పడింది. స్నోఫాల్ అంటే మంచు వర్షం పడుతుంది. ఇదంతా కూడా గడ్డగట్టింది అనమాట. బికాజ్ మైనస్లోకి వెళ్ళిపోయింది కదా టెంపరేచరు. ఇట్లా గడ్డగడుతుంటుంది. చెట్ల మీద కూడా గడ్డగడుతుంటుంది. రోడ్ల మీద మెల్లగా నడవాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. షూస్ అలాగే ఉంటాయి అన్నమాట. కింద స్పైక్స్ అవి ఉంటాయి. అవి లేకుండా నడిస్తే అంటే స్నోఫాల్ టైంలో డేంజర్. ఇప్పుడేమంత సమస్య కాదు. స్నోఫాల్ పడ్డప్పుడు మాత్రము జారుతుంటుంది. రోడ్ ఎంత నీట్గా ఉన్నా కూడా జారుతుంటుంది. అక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామందికి చేతులు కాళ్ళు ఇరుగుతుంటాయి, హిప్ జాయింట్స్ పోతుంటాయి. సో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి అన్నమాట. లోకల్ వాళ్ళకు కూడా వస్తుంటాయి. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని 2 కర్రలు పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిది అనేసి. కాబట్టి పరిగెత్తడాలు అట్లాంటివి ఏమి చేయకూడదు. అంతే. మరి ఇంకా మనము అన్ని సుఖాలే కోరుకోవడం కాదు, ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి అప్పుడప్పుడు. శరీరం అన్నది ఎంత గొప్పదంటే ప్రతి ఎన్వైరన్మెంట్కి కూడా అడ్జస్ట్ అయ్యేటట్టుగా మన శరీరం డిజైన్ అయిందండి. హ్యాట్స్ ఆఫ్ టు ద యూనివర్స్, రియల్గా చెప్పాలి ఆ విషయం మాత్రం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనమైతే కవర్ చేసుకుంటాము, అన్నీ చేస్తాము. మరి జంతువులండి, ఇక్కడ జింకలు అవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కటి కనడతలేదు. అడవి పిల్లులు, మరి అవి కూడా వాళ్ళ జాగ్రత్తలు అవి తీసుకొని సెట్ చేసుకుంటాయి అన్నమాట సేఫ్టీ కోసం. కాబట్టి మిత్రులారా, జీవితం అన్నది పూల పాన్పులకు ఎప్పుడు ఉండదు. కొన్ని కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటినీ మనము ఎదుర్కొని అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. అది నా యొక్క సందేశం ఇవాళ. అంత మించేం కాదు. So wish you a great life ahead. Count your blessings all the time. Bye bye. Good day.